వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ దీనికి ఎగ్జామ్ లేదు కదా, మీకు శాలరీ అనేది చాలా తక్కువ ఉంది కదా అనుకున్నారు. శాలరీ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 80,000 పైగా మీకు శాలరీతో వస్తుందన్నమాట, అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కనుక. కాబట్టి ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు, పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అవి కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అది కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అనుకున్నట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కనుక కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి జస్ట్ ఒక 10 minutes బ్యాక్ రావడం జరిగింది అనమాట. నేనే ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ షార్ట్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు చూసుకుంటే October 25th నుంచి October 31st వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ప్రింట్ అయితే రావడం జరిగింది. మనకు 2 daysలో ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 మనకు టెక్నికల్ విభాగంలో మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు 90 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మనకు 168 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి ఆన్లైన్ అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి మనకు mha.gov.in అనే వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు. www.ncs.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ చూసుకుంటే మనకు పోస్ట్ వైజ్గా డివైడ్ చేశారని చెప్పారు కదా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు 90 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 40 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు 24, ఎస్సీ వాళ్ళకు 13, ఎస్టీ వాళ్ళకు 6 పోస్టులు అనమాట. అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో వీటికి వచ్చేసి 168 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు యువర్ వాళ్ళకు 78, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 44, ఎస్సీ వాళ్ళకు 24, ఎస్టీ వాళ్ళకు 12 పోస్టులు. ఓవరాల్గా మనకు ఇప్పుడు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో 258 పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నమాట. ఇక అదేవిధంగా మనకు మీకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మీకు బేసిక్ పేనే మనకు లెవెల్ 7 కింద మీకు 7 శాలరీ వస్తుంది. 44,900 నుండి 1,42,400 శాలరీ అయితే ఉంటుంది. బట్ మనకు డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ఇంకా అదర్ అలవెన్స్లు అని మనకు చాలా రకాలైనటువంటి అలవెన్స్లు అయితే ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కొన్ని అలవెన్స్ అయితే మెన్షన్ చేశారు. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అంటే మనకు 20% ఉంటుంది. మనకు ఏదైతే బేసిక్ పే 44,000 ఉంది కదా దానికి 20% వస్తుంది అనమాట. అంటే మనకు ఇంచుమించు ఒక 8,000. మనకు డిఏ ఉంటుంది, డేర్నెస్ అలవెన్స్ అని, అది కూడా మనకు ఇప్పుడు 49 ఎంత అలవెన్స్లు కలుపుకుంటే ఓవరాల్ మీకు మళ్ళీ చెప్తున్నాను 80,000 వరకు మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు. ఎవరికాడైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు హౌ టు అప్లైనా మీకు ఆల్రెడీ చెప్పిన కదా వెబ్సైట్ www.mha.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కన్నా www.ncs.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. మీకు లింక్ యాక్టివ్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ మీకు లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని పీస్ఫుల్గా మీరు అప్లై చేసుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కన్నా October 25th, 2025 మనకి ఇంకా 2 days ఉంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ నుంచి November 16, 2025 మనకు నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా త్వరగా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా సెట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. దీనికి ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకు పేమెంట్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. బట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్ క్యాండిడేట్ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు అయితే 100 రూపాయలు అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు, మేల్ క్యాండిడేట్ వాళ్ళు, యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు అయితే ఉంటుంది. మళ్ళీ అడిషనల్గా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది మనకు 100 రూపాయలు అయితే ఉంటుంది. ఓవరాల్గా 200 రూపాయలు అనేది ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 200 రూపీస్ పేమెంట్ చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కేవలం
రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జెస్ కింద 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా మనకు అప్లై లాస్ట్ డేట్ November 16, 2025 కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా 10 ఇయర్స్ అయితే వస్తుంది అనమాట. వాళ్ళు వచ్చేసి 37 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ ఏజ్ లిమిట్ అనేది మీరు November 16, 2025 ఆ డేట్కి అయితే మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి మనకు క్వాలిఫికేషన్ కూడా మనకు ఒక రకంగానే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ మనకు ఎవరైతే బీఈ లేదంటే బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో అవి కూడా మనకు ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ విభాగంలో మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు ఎవరుతుంటారో ఎవరైనా మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారు కదా, మాస్టర్ డిగ్రీలో కూడా మీరు సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్ సైన్సు లేదంటే ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఈ విభాగంలో మీరు మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అంటే మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఒకవేళ బీఈ బీటెక్ చేయని వాళ్ళు మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉంటే కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు బ్రదర్ కంపల్సరీగా మీరు ఏంటంటే గేట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ గేట్ క్వాలిఫై ఇయర్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. 2023, 2024, 2025 ఈ ఇయర్లో ఏదో ఒక సంవత్సరంలో మీరు కంపల్సరీగా గేట్ ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యి క్వాలిఫై అయితే అయ్యి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గేట్ కూడా మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ లేదంటే మనకు కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఏదైతే ఉందో ఈ దీనిలో మీరు కంపల్సరీగా గేట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరిని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అంటే ఇంకోటి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ రాదు, ప్రతి ఒక్కరిని పిలుస్తారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ 10 times అనమాట. ఒక పోస్ట్కి 10 మంది చొప్పున మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్ అనేది కూడా తీరుతుంది. అది కూడా మనకు ఆఫీసర్స్ టైప్ పోస్టులు. అయితే ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తారంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు 2023, 2024, 2025 ఈ 3 ఇయర్స్లోన ఏదో ఒక ఇయర్లో మీరు కంపల్సరీ గేట్ ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యి ఉండాలి, క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి అని చెప్పాను కదా. ఈ గేట్ స్కోర్లో వచ్చినటువంటి మార్కుని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే తీస్తామని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి విభాగంలో మీ క్వాలిఫికేషన్లోన ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాసి ఉంటారో అది కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ పిలిచిన తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మీ పేరు అంటే కంప్లీట్ చేసుకున్నారంటే కనుక అంటే ఇంటర్వ్యూలో వచ్చేసి మనకి ఏంటంటే మనకు రిలవెంట్ ఫీల్డ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా దీని గురించి మనకు క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది, మెన్షన్ చేస్తూ ఉన్నారు. సర్వీసు మీకు ఆల్రెడీ తమిళలో పెట్టాను కదా, మనకు మన సొంత రాష్ట్రంలో కూడా మనకు జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం అవుతుందని. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే సర్వీస్ లేబిలిటీ మనకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్టికులర్ వీళ్ళు ఇక్కడనే జాబ్ చేయాలని ఎక్కడ కూడా వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకు జాబ్ పోస్టింగ్ అనేది మనకు మన సొంత రాష్ట్రాల్లో కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం మనకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులు వచ్చేసి మనకు ఓవరాల్గా మనకు 258 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీ మీకు 80,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది. 80,000 తక్కువ అయితే 80% కూడా ఉండదు అనమాట. ఇంటర్నేషనల్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. మీకు ఈ నోటీస్ చాట్ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.